ఓకే. సో, హౌ డు యూ మీరు ఎట్లా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు అనంటే, ఇనీషియల్‌గా ఫస్ట్ మీకొచ్చిన టూల్స్ మాత్రమే చెప్పాలి. ఓకే. ఓకే. వాట్ ఆర్ ఆల్ ద టూల్స్ యూ నో, లైక్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ విత్ ఓకే. మీరు నేర్చుకున్న టూల్స్, ఓకే. అసైన్‌మెంట్స్ గాని ఏవైనా చేసిన దాని మీద ఇనీషియల్‌గా లైక్ లైనక్స్ వస్తే లైనక్స్ అండ్ ఫర్దర్‌గా డెవాప్స్ వస్తే లైక్ డెవాప్స్‌లో సెట్ ఆఫ్ టూల్స్, హెల్ నంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. So you need to portray what are all the things that you know. That's it, not more than that. Okay. Whatever you say, depending upon that, the particular interviewer will be asking the questions. So if you are good with Git, you can say Git, and if you are good with Docker, you can say Docker or Ansible or Kubernetes or Terraform, what all you know, or like still SonarQube or Nexus or JFrog. Okay. Uh, S3, you can say that we are storing artifacts in S3, something like that. So your introduction should be like, I had worked as a Linux admin initially, something like that you can say. And I had worked with the several set of things like user administration. Okay. User administration ante like user ki access ఇవ్వడం. Okay, I used to log the users. I used to అంటే ఆ users కి permissions ఇవ్వడము. Okay, complete user level administration with respect to various aspects like like user add, user mod and user del, right? All of these things, user level administration, package level or packet level. So whenever installing part, okay, installation, okay, installation parts that you can say. So I used to configure and install and configure as per the developer requirement. సో మీకు మెయిల్స్ వస్తాయి అన్నమాట. ఓకే, మీకు ఏమొస్తాయంటే డెవలపర్ ఓకే ఇట్లా చెప్తాడు. ఓకే, నాకు ఒక పర్టిక్యులర్ మిషన్ కావాలి. ఓకే, 16 GB 4 CPU సమ్ M5 X large సర్వర్ కావాలి. M5 డాట్ X large or 4X large or whatever it might be. I need this server. You try to please provision me అని చెప్తే you can say we already have some of the Terraform scripts. Terraform అనేది ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే Terraform ద్వారా ఆటోమేటిక్ ఇన్ఫ్రా వస్తుంది. ఓకే, సర్వర్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, మీరు ఏం చేసినా చేయకపోయినా ఆ స్క్రిప్ట్ ని రన్ చేస్తే Terraform will give you all of the things whatever you require. So we already have some script. We used to spin up the Terraform scripts. So with that we used to get some of the like infra. Depending upon the requirement, we will be getting clearly all of the things on over the mail. Okay, and we do have some limits. Okay, అంటే లిమిట్స్ కూడా మా ప్రాజెక్ట్ మేనేజర్ ఇంతవరకే చెయ్యాలి అని చెప్తుండే అనమాట. ఓకే, సో బియాండ్ దిస్ M5 X large సర్వర్ ఓకే దాటితే మాకు అప్రూవల్స్ కావాల్సి వస్తుండే. ఇఫ్ దే రిక్వెస్ట్ ఓకే వి యూస్ టు సెండ్ టు ది హయ్యర్ అథారిటీ. ఓకే, విల్ దట్ వర్క్ ఆర్ నాట్. ఓకే, సంథింగ్ లైక్ మేము రిక్వెస్ట్ పెడుతుండే దీస్ పర్టిక్యులర్ టీమ్ ఫ్రమ్ QA who just want to do some of the load testing or performance testing or functional sanity to do some of the smoke testing or whatever it might be, because they require. ఓకే, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము ఇది వాళ్ళకి ఎమర్జెన్సీ కావాలంట, మేము ఇది ప్రొవిజన్ చేయొచ్చా, మేము ఇది ప్రొవిజన్ చేయొచ్చా ఆర్ డిప్లాయ్ చేయొచ్చా అని మీరు అడగచ్చు అనమాట. ఓకే, వన్స్ యూ గెట్ అప్రూవల్ యూ విల్ ట్రై టు ప్రొవిజన్ దట్ పర్టిక్యులర్ సర్వర్. ఓకే, ప్రొవిజన్ దట్ పర్టిక్యులర్ సర్వర్. వాళ్ళు ఏది రిక్వెస్ట్ చేస్తే అది వాళ్ళు అంటే బియాండ్ లిమిట్స్ వెళ్తాయి. అంటే మీకు చాలా ఉంటాయి అన్నమాట, కెపాసిటీ ఇంటెన్సివ్ అప్లికేషన్ అని, మెమరీ ఇంటెన్సివ్ అప్లికేషన్స్ అని. సో ఇట్లా అవి ఇన్ డీటెయిల్ గా మీరు రఫ్ గా మీరు ఏం చెప్తారు అని అంటే, సో డిపెండింగ్ అపాన్ ద డెవలపర్ రిక్వైర్మెంట్ దే యూస్ టు గివ్ అస్ వాట్ సార్ట్ ఆఫ్ థింగ్స్ దట్ దే రిక్వైర్ ఎట్ దట్ టైమ్. ఓకే, అండ్ దే విల్ ఆల్సో టెల్ us టు delete ఇన్స్టెన్సెస్. అంటే delete చేసేయండి అని చెప్తారు వర్క్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దర్ టెస్టింగ్.
So please try to delete this server of QA, something QA server name server1 and ఇట్లా చెప్పేసేసి వాళ్ళు చెప్తారనమాట. సో దీన్ని మనం బ్యాకప్ తీసుకుంటాం. బ్యాకప్ ఈబిఎస్ కానీ అంటే ఏఎంఐ లెక్క ఇట్లా తీసేసుకొని దీన్ని మనం డిలీట్ చేసేస్తాం. ఓకే, బికాస్ EC2 సర్వర్స్ వెనకాల రన్ అవుతుంటే మనకి బిల్లు కట్టాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ $2 ఉంది అని అనుకుంటే గంట రన్ చేస్తుంటే పెద్ద సర్వర్లు $2 అంటే ఒక్క సర్వర్ 1 సర్వర్. ఓకే, సో సంథింగ్ $2 అని అనుకుంటే 2 ఇంటూ లైక్ 24 hours రన్ అయింది అని అంటే ఇంటూ 365 days అయిందంటే ఇంటూ ఒక్కొక్క సర్వర్ అంటే ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, క్యూఏ ఎన్విరాన్మెంట్స్ అని, డెవ్ ఎన్విరాన్మెంట్స్ అని. ఓకే, సో సంథింగ్ ఇనిషియల్ గా డెవ్ స్టార్ట్ అవుతుంది, డెవ్, క్యూఏ, యుఏటి, ఓకే, స్టేజింగ్ అని ఇట్లా కంపెనీని బట్టి ఉంటాయి. ప్రీ ప్రాడ్, ఓకే, ప్రాడ్, ఓకే, and you will have different QA la malla some people they just do testing depending upon అంటే QA సర్వర్స్ లా మనం టెస్టింగ్ చేస్తాం అనమాట, శానిటీ అని, ఫంక్షనల్ టెస్టింగ్ ఇవన్నీ. సో ఇట్లా ఇంటూ ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ లో 10 సర్వర్లు, 10 ఉండవులే, ఆన్ అన్ యావరేజ్ డెవ్ లా QA లా తక్కువ ఉన్నాయి, ఇక్కడ నుండి ఎక్కువ ఉంటాయి, ప్రాడ్లు ఎక్కువ ఉంటాయి ఇంకా. సో ఆన్ అన్ యావరేజ్ 30 సర్వర్లు రన్ అవుతున్నాయి అని అనుకుంటే ఒక్క ఎన్విరాన్మెంట్ లా ఇంటూ 5 ఎన్విరాన్మెంట్లు ఉన్నాయి అని అనుకుంటే ఇంటూ ఐఎన్ఆర్ ఆఫ్ 80, ఓకే, డాలర్ రేట్, ఈ డాలర్ తీసేసేయారు ఇప్పుడు. ఓకే, ఈ డాలర్ తీసేసి ఇంటూ ఇట్లా యా. సో దిస్ ఈస్ వాట్ ది కాస్ట్ ఆన్ రఫ్ నోట్, $2 అయితే. అండ్ ఇది మళ్ళీ స్పాట్ ఇన్స్టెన్సెస్ కి కన్వర్ట్ చేసినాం అనుకో, స్పాట్ అని, రిజర్వ్డ్ అని మీకు చెప్పిన కదా. ఓకే, రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్, స్పాట్ ఇన్స్టెన్సెస్. సో we used to delete because like whenever there is no need, we used to get the mails, we used to check those mails, we used to take the backup and we used to delete it. Okay, and మళ్ళీ మీరు ఏం చెప్పచ్చు, ఇట్లా ప్యాకెట్ లెవెల్లో కానీ అంటే ఈ పర్టికులర్ సర్వర్ని ప్రొవిజన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఏమవుతుంది, ఇన్స్టాల్ చేయమంటారు సమ్ ప్యాకేజెస్. ఓకే, లైనక్స్ లో మనం ప్రతి ఒక్కటి ఏమంటాము, ప్యాకేజ్ అంటాం. ఓకే, యూ విల్ ట్రై టు కాల్ ఎవ్రీథింగ్ యాజ్ ఏ ప్యాకేజ్. సాఫ్ట్వేర్ అని విండోస్ లో అంటాం కదా. ఓకే, మనకి ప్యాకేజ్ లైక్ సార్ కమాండ్ అంటారు. సార్ అంటే ఏంటిది, సార్ అంటే ఏంటిది సురేష్? సిస్టమ్ యాక్టివిటీ, సార్ అంటే ఏంటిది మౌనిక? సార్ అనేది ఒక కమాండ్, వాయిస్ క్లారిటీ లేదు లైనక్స్ లా. సో ఎందుకు యూజ్ చేస్తాం మనం అది? సార్ అంటే ఏంటిది, వినిపిస్తుందా వాయిస్? సిస్టమ్ యాక్టివిటీ రిపోర్ట్ అన్నమాట. ఓకే, సిస్టమ్ యాక్టివిటీ రిపోర్ట్. అది దేనికి యూజ్ చేస్తాము అంటే మానిటర్ కి కానీ, లైక్ మానిటర్ ఇంక్లూడింగ్ సిపియు కానీ, మెమరీ కానీ, ఇట్లాంటివి ఏవైనా మనకి ఇంకా ఇన్ డీటెయిల్ నెట్వర్క్ కానీ, స్వాప్ స్పేస్ కానీ, డివైస్ లోడ్ కానీ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో వాళ్ళు చెప్తారనమాట ఏమేమి ఇన్స్టాల్ చేయాలి, సిస్టమ్ యాక్టివిటీ రిపోర్ట్ అని అంటారు. సో we used to install these kind of Nginx గానీ, Apache గానీ, whatever వెబ్ సర్వర్స్ గానీ, we used to after provisioning we used to have like వెబ్ సర్వర్స్. ఓకే, అండ్ లైక్ దాని తర్వాత మళ్ళీ ఏం చెప్తాము, ఓకే, యాప్ సర్వర్స్ అని. ఓకే, 3 tier ఆర్కిటెక్చర్ చెప్పిన కదా మీకు. డేటా బేసెస్, యూ కెన్ సే డేటా బేసెస్ యాజ్ వెల్, వీఆర్ యూజింగ్ ఆర్డిఎస్ సర్వీస్ వచ్చనుకో మీకు, ఆర్డిఎస్ అని చెప్పండి. లేకపోతే ఆన్ ప్రెమ్ లా మేము డేటాబేస్ లో ఇన్స్టాల్ చేసుకుంటుండే. ఒక లైనక్స్ సర్వర్ తీసుకొని లైనక్స్ మీద MySQL కానీ ఇట్లాంటివి, MongoDB కానీ ఇట్లాంటివి ఏమైనా ఇన్స్టాల్ చేస్తే అది డేటాబేస్ సర్వర్ అంటాం. ఇంకా మీకు 4 tier వచ్చు అని అంటే రెడ్డీస్ అవన్నీ వద్దులే, కానీ 3 tier ఆర్కిటెక్చర్ we used to install and give to the developers as per the demand. Okay, we used to provision కి ఆల్రెడీ స్క్రిప్ట్స్ ఉంటుండే,
Ansible కూడా మా దగ్గర ఆల్రెడీ స్క్రిప్ట్స్ ఉండే. ఓకే. ఇన్ ఆర్డర్ టు ఇన్‌స్టాల్ ఆల్ ఆఫ్ ది థింగ్స్ వి ఆర్ హావింగ్ Ansible రోల్స్ గాని, ఓకే, ఆర్ ఎల్స్ Ansible సింపుల్ Ansible ప్లేబుక్స్. Okay, we used to spin up, we used to trigger that, we used to run Ansible playbook and the playbook names we used to run, and this all the Ansible playbooks are stored in Git or like Bitbucket, something. And we used to spin it up. Okay, and we used to install for different thing, all the things for like we used to have hell number of playbooks, and we used to install. So we are using Ansible as a like installing configuration management tool, and we are using Ansible as a continuous deployment tool. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే తెలుసు కదా, మనకు వార్ ఫైల్ వచ్చేసిన తర్వాత అన్నిట్లో మనం డిప్లాయ్ చేస్తాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ అన్నిట్లో మేజర్ డిప్లాయ్మెంట్స్ అని, మైనర్ డిప్లాయ్మెంట్స్ అని ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇదేంటివి అంటే వెబ్ సర్వర్స్. ఓకే, జస్ట్ నేను 3 టైర్ రాస్తున్నా. ఓకే, సో డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ ఇదంతా ఏంటివి యాప్ సర్వర్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as వెబ్ సర్వర్స్. ఫస్ట్ వెబ్ సర్వర్స్ ఉంటాయి, యాప్ సర్వర్స్ ఉంటాయి, డేటాబేస్ సర్వర్స్ ఉంటాయి. సో వీ యూస్ టు ఇన్స్టాల్ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. అంటే దీని లోపల మనం వార్ ఫైల్స్ డిప్లాయ్ చేస్తాం కదా, ఆ వార్ ఫైల్స్ డిప్లాయ్ చేసే దాంట్లో వీ యూస్ టు యూజ్ Ansible as a continuous deployment tool. You can say as an infra as well if you know how you can spin it up, but Terraform యూజ్ చేస్తున్నాము అని చెప్పండి. అండ్ as an automation engine as well, we are using automation engine. So whenever something which need to be triggered in an automated fashion, we used to have like అని చెప్పచ్చు, we used to convert many of the shell scripts. I personally have converted some shell scripts into Ansible playbooks. సో ఎందుకు చేస్తున్నాము అంటే ఇది ఐడెంపోటెన్సీ కోసం షెల్ స్క్రిప్ట్స్ కన్వర్ట్ చేస్తుండే ఐడెంపోటెన్సీ ద్వారా. అంటే f(x) is equal to f(x), రైట్? Ansible అంటే ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసినా 100 సార్లు ఎగ్జిక్యూట్ చేసినా అవన్నీ ఏం మారవన్నమాట. సో మీకు Ansible తెలిస్తే ఇన్ డీటెయిల్ గా చెప్పచ్చు, బట్ యా. సో ఇన్ఫ్రాకి టెరాఫార్మ్ చెప్పండి. టెరాఫార్మ్ ద్వారా ఈ పర్టిక్యులర్ ఇన్స్టెన్సెస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినవన్నీ ఆటోమేటెడ్గా వస్తుండే. దాని తర్వాత కాన్ఫిగరేషన్ అంటే వాళ్ళు కావాల్సిన జావా కానీ, నోట్ జేఎస్ కానీ, సార్ కానీ ఏ ప్యాకేజెస్ ఇస్తే అవి ఆటోమేటిక్గా మేము ఇన్స్టాల్ చేసి ఇస్తుండే. మాన్యువల్గా అయినా చెప్పచ్చు, వీఆర్ ట్రయింగ్ టు ఇన్స్టాల్ ఆన్ ఏ మాన్యువల్ నోట్, ఆర్ వీఆర్ ట్రయింగ్ టు డూ via automation using Ansible అని చెప్పచ్చు. సో అండ్ స్టిల్ ఇక్కడ మీరు ఇంకేం చెప్పచ్చు, ప్యాకేజెస్ ఇన్స్టలేషన్, అండ్ వీ యూస్ టు వర్క్ నెట్వర్కింగ్ మీద వర్క్ చేసినాము. ఓకే, we used to work at a network layer. So whenever you are trying to work, you will be getting errors. You will have errors. Okay, 1 to 500 599 errors ఉంటాయి జనరల్ గా. 200 అంటే సక్సెస్ కోడ్. Okay, 200 indicates that it is a success code. 3xx, okay, it is something redirectional errors మీద వర్క్ చేస్తుండే. Okay, and 4xx, okay, so something these will be called as auth or authentication. Okay, auth or authentication అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ సరిగ్గా ఇవ్వకపోవడం, అంటే ఇవి క్లయింట్ సైడ్ ఎర్రర్స్ అంటాము, క్లయింట్ సైడ్ ఎర్రర్స్. So this we will, and 500 errors. This errors we used to escalate to the developers. అంటే ఈ 500 errors ఎందుకు వస్తాయి అంటే లాజిక్, దీన్ని మనం ఏమంటాం అంటే అప్లికేషన్ ఎర్రర్స్ అని అంటాం, ఆర్ సర్వర్ సైడ్ ఎర్రర్స్ అంటాం. ఓకే, క్లయింట్ కాదు, ఇవి సర్వర్ సైడ్ ఎర్రర్స్ అంటాం. ఓకే,
సో దీనివల్ల మనకి ఎర్రర్స్ వస్తా ఉంటాయి. ఈ ఎర్రర్స్ మేము రిజాల్వ్ 500 ఎర్రర్స్ అయితే లాజిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ వెబ్‌సైట్ ఉంది అని అనుకుంటే, ఇది కామర్స్ వెబ్‌సైట్ అని అనుకుంటే, ఇప్పుడు దీంట్లో లాగిన్ ఒకవేళ ఫ్లిప్‌కార్ట్ ఉంది. సంథింగ్ ఐ విల్ ట్రై టు రైట్ హియర్ ఇట్‌సెల్ఫ్. ఫ్లిప్‌కార్ట్ ఈస్ దేర్ అండ్ సమ్ ఆత్ ఓకే. యూజర్స్ లాగిన్ అయితుర్రు బానే ఉంది. ఓకే. కానీ ఒక యాడ్ టు కార్ట్ అనే సర్వీస్ ఉంది. యాడ్ టు కార్ట్ ఆర్ పేమెంట్ ఇంటిగ్రేషన్ గేట్‌వే. ఓకే. ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. మీరేం జేస్తారు? ఓకే. హౌడ్ అంటే యాడ్ టు కార్ట్ అంటే ఓన్లీ 10 ప్రొడక్ట్స్ ఒకేసారి యాడ్ అయితున్నాయి. రిక్వైర్‌మెంట్ చేంజ్ అయిందన్నమాట. క్లయింట్ వచ్చేసరికి నాకు 50 ప్రొడక్ట్‌లు ఒకేసారి నాకు డ్రెసెస్ గాని, ఓకే. కాస్మెటిక్స్ ఏవైనా సరే ఒకేసారి షర్ట్స్, ప్యాంట్స్ ఏవైనా సరే అన్నీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మళ్ళీ మొబైల్స్ అన్నీ ఒకేసారి కార్ట్‌లోకి యాడ్ జేసుకోవడానికి 10 కంటే ఎక్కువ దాటి రావట్లే. ట్రై జేస్తున్నా. ఓకే. 10 రేషిర్రనమాట. అప్పుడు మారుస్తారనమాట. వద్దు నాకు 100 ప్రొడక్ట్‌లు ఒకేసారి యాడ్ అవ్వాలే. ఒకేసారి నేను గొనుక్కోవాలే. అట్లాంటి ఫీచర్ గావాలి అనంటే కోడ్ మారుస్తారు ఎనకాల. ఓకే. కోడ్ జావాలో ఉంటే జావా, పైథాన్‌లో ఉంటే పైథాన్. ఓకే. ఈ డాట్ నెట్‌లో ఉంటే డాట్ నెట్ మారుస్తారనమాట. కోడ్ మార్చి దీన్ని ఆ కోడ్‌ని మళ్ళా వార్ ఫైల్ లెక్క తీసుకొచ్చి అన్ని సర్వర్‌లలో ఎత్తేస్తారు. అన్ని సర్వర్‌లలో ఎత్తేస్తే అప్పుడు మీకంతా కొత్తగొస్తదనమాట. సో, ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ అప్లికేషన్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ మేము డెవలపర్స్‌కి ఎస్కలేట్ జేస్తుండే. వాళ్ళు టేక్ కేర్ జేస్తుండే అని జెప్పొచ్చు. ఓకే. అండ్ వి యూజ్డ్ టు వర్క్ నెట్వర్కింగ్‌లో అంటే నెట్వర్కింగ్ కమాండ్స్ అని అడిగిర్రనుకో నార్మల్‌గా. మీరు జెప్పాలన్నమాట. లైక్ వి యూజ్డ్ టు చెక్ సమ్ నెట్ స్టాట్ గాని, ఎస్ఎస్ గాని, ఓకే. ఎన్‌మ్యాప్ గాని, ఓకే. టెల్‌నెట్ గాని ఇట్లా ఎక్స్‌వైజెడ్, ఐపీఆర్ ఇవి గూడా కమాండ్సే వస్తాయి. ఐపీఆర్, పబ్లిక్ ఐపీ గావాలంటే, ప్రైవేట్ ఐపీ గావాలంటే ఏంటేంటివి కర్ల్ ఐడెన్ డాట్ మీ ఇవి గూడా నెట్వర్కింగే. సో, ఐపీలు చెక్ జేస్తుండే. ఓకే. దీనికి మళ్ళా నాట్ గాని, ఓకే. వీపీసీలు గాని ప్రాపర్‌గున్నాయా? లేవా? ఓకే. అవి వీపీఎన్ ఉన్నాయా? లేవా? ఓకే. ఇట్లా నెట్వర్కింగ్ మీద అవి యూజర్ యాక్సెస్ సమ్ ఎస్ఎస్‌హెచ్ కీస్ ఏమన్నా ఉన్నాయా? సో, వి యూజ్డ్ టు చెక్ లైక్ -TUNLP ఓకే. పైప్ గ్రెప్ ఇట్లాంటివి చెక్ జేసేసి పోర్ట్ నంబర్ గాని పర్టిక్యులర్ సర్వీస్ నేమ్ ఇస్తుండే ఈడ. ఓకే. ఐ యూజ్డ్ టు చెక్ లైక్ టీ స్టాండ్స్ ఫర్ టీసీపీ. ఇవన్నీ ఏంటివంటే కమాండ్స్ ఆర్ స్విచెస్. సో, టీ స్టాండ్స్ ఫర్ టీసీపీ, యూ స్టాండ్స్ ఫర్ యూడీపీ. ఓకే. ఎన్ స్టాండ్స్ ఫర్ ఎన్ అంటే రిజల్యూషన్. ఓకే. ఎన్ ఇయ్యకపోతే మీకు ఎస్ఎస్‌హెచ్ అని వస్తది. ఓకే. ఎస్ఎస్‌హెచ్ అని వస్తది. ఓకే. ఎన్ ఇస్తే మీకు పోర్ట్ నంబర్ వస్తది. ఇఫ్ ఐ ట్రై టు షో యూ నెట్ స్టాట్ -TUNLP అని ఇస్తే ఈడ మీకేమొస్తుంది 22 అని వస్తుంది. ఈ ఎన్ తీసేసినామనుకో, ఎల్‌పి ఇచ్చినామనుకో, 22 ప్లేస్‌లో ఎస్ఎస్‌హెచ్ అని వస్తది అంతే. అంతకు మించి వేరేదేమి ఉండదనమాట. అంటే పోర్ట్‌ని మారుస్తదనమాట. ఇవన్నీ ఏంటివంటే స్విచెస్ గాని, ఆప్షన్స్ గాని అని అంటారు. ఓకే. ఆర్ స్విచెస్ ఆర్ లైక్ ఆప్షన్స్ అని అంటారు. టు ఎన్హాన్స్ ది పవర్ ఆఫ్ దట్ కమాండ్. ఫ్లాగ్స్ అని గూడా అంటారు. ఓకే. ఎల్ అంటే లిజనింగ్ పోర్ట్. పి అంటే ప్రాసెస్. ఓకే. ఇప్పుడు మీరు పి ఇయ్యలేరనుకో ఈడేమైతది? ఓకే. నేను సూడోకెళ్తా. ఓకే. సూడో ఇచ్చినామనుకో, ఇప్పుడు నెట్ స్టార్ట్ ఇచ్చినామనుకో -TUNLP అనిస్తే ఈడ ప్రాసెస్ వస్తుంది గదా! ఓకే. ఈ పి తీసేసి ఎంటర్ ఇస్తే ప్రాసెస్ రాదన్నమాట. పి స్టాండ్స్ ఫర్ ప్రాసెస్ ఐడీ గూడా ఇయ్యడానికి. ఎస్ఎస్ అని ఇయ్యొచ్చు. ఎస్ఎస్ అని ఇచ్చేసి మీరు -టి ఇది ఇన్‌స్టాల్ చేయనవసరం లే. డైరెక్ట్‌గా వచ్చేస్తది. కానీ నెట్ స్టాట్ ఇన్‌స్టాల్ చేయడానికి ఇన్‌స్టాల్ నెట్ టూల్స్ అనే ప్యాకేజ్ యూజ్ చేయాలి. ఓకే. ఆల్రెడీ ఉంది అని అంటుంది. ఎన్‌మ్యాప్ అనేది రిమోట్ మిషన్స్‌కి యూజ్ చేస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇంకో ఐపీ ఏదన్నా నడుస్తుంది అనంటే, ఏ యూజర్స్ ఎవరెవరున్నారు, ఏమున్నారు అనేవి చూపిస్తాయి. ఓకే. సో, జస్ట్ ఎ సెకండ్.
నేను ఇక్కడ ఇప్పుడు నేను వేరే మిషన్ ఉంది, ఇది వేరే మిషన్. సో సంథింగ్ ఇది ఇస్తా, ఐపీ ఇచ్చేస్తా. ఓకే, మ్యాప్ నాట్ ఫౌండ్ అంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, మ్యాప్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, -y ఎస్ ఆర్ ఓకే. ఓకే, తప్పు కొట్టిన, మ్యాప్ కదా, రైట్. ఇట్లా వస్తుంది అనమాట, టైం తీసుకుంటుంది. ఈ యూజర్ ఏంటిది అంటే, ఏ పోర్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏం కథ, ఆ మిషన్ లైక్ రిమోట్ మిషన్ ఏంటిది. ఓకే, టెల్నెట్ కూడా యూజ్ చేయొచ్చు మీరు. ఓకే, మ్యాప్ బై డిఫాల్ట్ గా రాదు. మ్యాప్ మేము ఇన్స్టాల్ చేసి అప్లికేషన్ ని కొంచెం చూస్తుండే, టెల్నెట్ అని చెప్పేసి. టెల్నెట్ మీరు ఎట్లా వాడతారో తెలియదు అంటే హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే, టెల్నెట్ లేదు అంటుంది, ఇన్స్టాల్ టెల్నెట్. ఓకే, అంటే సూడో కొట్టలే కదా, అందుకు అట్లా చూపిస్తుంది. వై అని ఇవ్వాలి, -y అని ఇస్తే కొంచెం టైం తీసుకుంటుంది. ఇగో 7 ఇగో ఇట్లా ఇన్ డీటెయిల్ అనాలిసిస్ ఇస్తుంది అనమాట. ఓకే, మీకు తర్వాత క్లియర్ గా నేను చూపిస్తాను, అంటే ఏ యూజర్ గా ఏ పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి. 22 ఇగో 80 ఓపెన్ ఉంది, 443 ఓపెన్ ఉంది, 80 ఉంది. ఓకే, ఇవన్నీ ఓపెన్ ఉన్నాయి దీంట్లో, ఈ పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి, అడ్రస్ ఇది. ఓకే, ఇదంతా రౌటింగ్ అన్నమాట. రౌట్-n అనే కమాండ్ యూజ్ చేయొచ్చు, రౌట్-n. అవన్నీ నెట్వర్కింగ్, డిఫాల్ట్ గేట్వే, ఇది నెట్వర్కింగ్. బట్ యూ కెన్ సే ఆన్ రఫ్ నోట్, we used to deal when some application is not working, like we used to check some of the ports. If that is not working, we used to check some of the security groups or firewalls, these kind of things అని చెప్పేసి. ప్యాకెట్ నెట్వర్క్ అండ్ డిస్క్ మేనేజ్మెంట్ వచ్చేసరికి, సో డిస్క్ మేనేజ్మెంట్ కూడా, డిస్క్ మేనేజ్మెంట్. ఓకే, యాజ్ వెల్ వి యూస్ టు డీల్ లైక్ ఈబిఎస్ కానీ, ఈఎఫ్ఎస్ కానీ. ఈఎఫ్ఎస్ అంటే ఏంటి? ఈఎఫ్ఎస్ అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఇది ఏంటిది అని అంటే, ఓకే, విచ్ ఈస్ ఈక్వల్ టు ఎన్ఎఫ్ఎస్ సర్వీస్. ఎన్ఎఫ్ఎస్ అంటే ఏంటిది? ఓకే, మీరు దీని గురించి రేపు చూసి చెప్పండి నాకు. ఈబిఎస్ అంటే ఏంటిది? ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. ఓకే, సో వీ యూస్ టు గెట్ సమ్ ఆఫ్ ది ఇష్యూస్ అన్నమాట. ఓకే, అంటే ఆ సర్వర్ ఆక్యుపెన్సీ ఫుల్ అయినప్పుడు, జస్ట్ సెకండ్ ప్లీజ్. ఆ పర్టికులర్ సర్వర్ కి ఆక్యుపెన్సీ వచ్చినప్పుడు, సర్వర్ ఫుల్ అయినప్పుడు, సర్వర్ అంటే ఇక్కడ 3 ఉంటాయి, సిపియు ఉంటది, డిస్క్ ఉంటది, ఓకే, ర్యామ్ ఉంటది. ఓకే, డిస్క్ అనేసరికి వచ్చేసరికి ఏంటంటిది అంటే హార్డ్ డిస్క్ కానీ, ఎస్ఎస్డి కానీ, ఇవన్నీ ఉంటాయి. ఓకే, డిస్క్ ఫుల్ అయినప్పుడు గురించి నేను మాట్లాడుతున్నాను. ర్యామ్ అయినప్పుడు కూడా ఫుల్ అయినప్పుడు మేము టేక్ ఓవర్ చేస్తుండే అని చెప్పొచ్చు, ర్యామ్ ని మీరు తగ్గి. ఇవన్నీ మీరు ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి. ఒక సర్వర్ ఫుల్ అయినప్పుడు, సిపియు లోడ్ ఎక్కువైనప్పుడు ఎట్లా చెక్ చేస్తాము. ఓకే, వి యూస్ టు మానిటర్ సిపియు, డిస్క్, ర్యామ్ అని కూడా చెప్పొచ్చు. ఎస్ఎస్డి ఫుల్ అయిపోయినప్పుడు సంథింగ్ లైక్ వి యూస్ టు హ్యావ్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్. సో వెన్ ఎవర్ సర్వర్ కి ఆక్యుపెన్సీ ఫుల్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, మనం ఆ పర్టికులర్ లాగ్స్ కానీ, వి యూస్ టు కీప్ ఓన్లీ 6 months లాగ్స్ అని చెప్పచ్చు. ఓన్లీ 6 months లాగ్స్ ప్రయర్ వి యూస్ టు డెలీట్, అంటే ముందువన్నీ మేము డెలీట్ చేసేస్తుండే. ఓకే, ముందువన్నీ మేము డెలీట్ చేస్తుండే. ఈవెన్ ట్రంకేట్ కమాండ్స్, ష్రింకింగ్ అని అంటారు. ఓకే, ట్రంకేట్ అనే ఐడియా ఉంటే, ఓకే. ఓకే, ఇన్స్టాల్. ఓకే,
truncate hyphen capital S command not found. అదేంటి? It is not working. ఇగో ఇట్లా మీరు ఏం చెప్తారు అని అంటే దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్ గా. బట్ ట్రంకేటింగ్ ఈజ్ ఆల్సో ట్రంకేట్ హైఫన్ ఎస్ ఇట్లాంటి కమాండ్స్ యూజ్ చేస్తుండే. ఇది ఎందుకు రావట్లే? ఓకే, యా. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ టెంప్ ఉంది అంటే మనం తర్వాత మాట్లాడదాం ఇన్ డీటెయిల్ గా. సో ఆ ఫైల్ సైజ్ మీరు చూస్తే ఎల్ఎల్ అని కొట్టేసి /temp చూస్తే ఇది ఫైల్ సైజ్, రైట్? ఫైల్ సైజ్ ఎల్ఎల్ కాకుండా LLH అని ఇస్తా. యుల్ నో. ఓకే, ఓకే, LLH అని ఇస్తా. +-LRTH I/temp. ఓకే, ఇదంతా సైజ్. ఇప్పుడు మనం ఫైల్ సైజ్ ఇచ్చేసేది. ఫైల్ సైజ్ ఇచ్చేస్తే అది 0 అయిపోతుంది. సో అట్లా మేము మొత్తము అట్లా ఫైల్ సైజ్ చూసేసి ఫైల్ సైజ్ తగ్గిస్తుండే. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ఓకే, డిలీట్ చేస్తుండే, తర్వాత ట్రంకేట్ చేస్తుండే. అంటే డిస్క్ చూస్తుండే మొత్తం DU-SH అని. ఓకే, మొత్తం ఇట్లా /temp లా ఏడేడు ఉన్నాయి, డిస్క్ స్పేస్ ఏడున్నాయి, 335 ఉంది. ఫార్వర్డ్ స్లాష్ ఇస్తే ఏడేడు ఉంది, ఏమేమి ఉంది, 2 GB ఉంది అని చూపిస్తుంది కదా. ఓకే, స్టార్ ఇచ్చినాం అనుకో, స్టార్ రూట్ అని ఇస్తే ఓకే. ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఎంత ఉంది, ఏముంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, దాని లోపలికి వెళ్ళి ఎక్కువ ఏది కన్జ్యూమ్ అవుతుంది చూసి మేము దాని తర్వాత ట్రంకేట్ చేస్తుండే ఇట్లా అని మీరు ఏమైనా చెప్పచ్చు. ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, ఈబిఎస్ లోకి వెళ్ళి కొత్త వాల్యూమ్ తీసుకొని వెన్ ఎవర్ దర్ ఈస్ సంథింగ్ ఆక్యుపెన్సీ, ఓకే, completely full, server is full, we used to do these kind of activities even if it is not working. నేను ఏం చేస్తుండే అంటే ఈబిఎస్ తీసుకుంటా, ఈబిఎస్ తీసుకొని కొత్త వాల్యూమ్ తీసుకొని డిస్క్ కి అటాచ్ చేస్తా. ఓకే, అండ్ దెర్ ఇస్ అ థంబ్ రూల్ ఇన్ AWS. ఓకే, ఈబిఎస్ అండ్ యువర్ ఇన్స్టెన్స్ షుడ్ బి సేమ్ ఇన్ సేమ్ అవైలబిలిటీ జోన్. తర్వాత అటాచ్ చేసిన తర్వాత దాని తర్వాత లైక్ పార్టీషన్స్ కావాలంటే పార్టీషన్స్ చేస్తుండే. దాని తర్వాత పార్టీషన్ చేసిన తర్వాత మౌంట్ చేస్తుండే. ఓకే, అంటే ఫైల్ సిస్టమ్స్ చేస్తుండే, ఫైల్ సిస్టమ్స్. అండ్ దాని తర్వాత మౌంట్ చేస్తుండే అండ్ ఎంట్రీస్ విమ్ ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ లో చేస్తుండే. ఓకే, ఈటీసీ అంటే ఏంటిది? ఎడిటబుల్ టెక్స్ట్ కాన్ఫిగరేషన్, ఎడిటబుల్ టెక్స్ట్ కాన్ఫిగరేషన్. ఓకే, ఎఫ్ఎస్ ట్యాబ్ అంటే ఫైల్ సిస్టమ్ టేబుల్. ఓకే, ఫైల్ సిస్టమ్ టేబుల్. సో ఇట్లాంటివి మీరు ఫర్ ఎగ్జాంపుల్ LSBLK అని కొడితే మీకు అంత వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇది 500 MB ఉంది. ఓకే, ఇది ఉంది 10 GB ఉంది. దీన్ని మేము ఏం చేస్తే ఇది కొత్తది అనమాట. NVMe అనేది NVMe అనేది కొత్త టైప్ ఆఫ్ SSD కి సూపర్ ఫ్లాష్ డివైజెస్ అంటారు. బట్ యా, సో ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ లైక్ fdisk -/dev/NVMe N1 fdisk M. ఓకే, M కాదు N, న్యూ పార్టీషన్ నెంబర్ 5. ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? GPT లో ఉంది, అందుకనే 128 నో ఫ్రీ సెక్టర్స్ అవైలబుల్ అని అంటుంది. ఓకే, 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 MK పార్ట్. ఓకే, MK. ఓకే, సో ఆన్ రఫ్ నోట్ మీరు కావాలంటే నేను వేరే చూపిస్తా, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్. ఓకే, సో ఇక్కడ మీరు ఈబిఎస్ అని ఉంటది, ఈబిఎస్ అటాచ్ చేస్తుండే అని చెప్పచ్చు. ఈబిఎస్ వాల్యూమ్స్ అని సెర్చ్ చేస్తే వస్తుంది.
Okay, just a second. EC2 AMI బ్యాకప్ తీసుకుంటుండే డెవలపర్స్ అడిగినప్పుడు, తర్వాత డిలీట్ చేస్తుండే. వాల్యూమ్స్ ఉన్నాయా, ఇక్కడ వాల్యూమ్స్ ఉంటాయి, ఇక్కడ వాల్యూమ్స్ క్లిక్ చేసేసేసి డైరెక్ట్ ఒక కొత్త వాల్యూమ్ సంథింగ్ ఐ ట్రై టు టేక్ ఫర్ యువర్ రెఫరెన్స్ జస్ట్ టు షో టు. అది ఉంది కదా ఆల్రెడీ, అది ఎందుకని గెలకట్లే. ఓకే, సో ఐ ట్రై టు గివ్ సంథింగ్ నేమ్, ట్యాగ్ సిస్టమ్, QA సర్వర్ ఆర్ మై లైక్ QA సర్వర్ సంథింగ్ అని చెప్పేసి QA వెబ్ సర్వర్ 1 సంథింగ్ అట్లా ఇచ్చేసేసి, ఈడ మీకు ఏముంది, ఈడ 2 AL ఉంది కదా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఆ సర్వర్ ఏడుందో లింకాలన్నమాట. ఆ సర్వర్ ఏ రీజియన్ లో డూప్లికేట్, ఓకే, ఈ సర్వర్ ఏడుంది, సర్వీస్ ఈజ్ మై థింగ్ 3.106 కదా. సో 13 డాట్ అని ఉంది. ఓకే, సర్వీస్ కాదు, .49. ఓకే, ఇది కాదు. ఓకే, I'll try to connect to this server, not a problem. Okay, 3.27, IP 3.49 ఉంది. I don't know for which server I had. Okay, let me connect. ఓకే, ఇది ఆల్రెడీ ఉన్న పార్టీషన్ నా. ఓకే, ఉన్న హార్డ్ డిస్క్ ఐ విల్ ట్రై టు అటాచ్. ఇది ఏ రీజియన్ లో ఉంది ఫస్ట్? 2. ఓకే, లెట్ మీ చెక్. నేను దేనికి కనెక్ట్ అయినా యాక్చువల్ గా? ఓకే, 172 161 కదా లాస్ట్ కి. లెట్ మీ చెక్. 161 దీనికి. అండ్ ఇది ఏ రీజియన్ లో ఉంది అని అంటే 2C లో ఉంది అవైలబిలిటీ జోన్. సో నవ్ ఐ ట్రై టు హ్యావ్ 2C. ఓకే, ఇక్కడ అండ్ ఐ ట్రై టు క్రియేట్ ఇట్. అండ్ ఇది ఓకే, ఇది నేను క్రియేట్ చేసింది 2GB క్రియేట్ చేసిన. అండ్ దెన్ ఐ ట్రై టు రైట్ క్లిక్ అటాచ్. ఫస్ట్ మీరు క్రియేట్ చేసినప్పుడు ఏమొస్తుంది అని అంటే క్రియేటింగ్, తర్వాత అవైలబుల్ వస్తుంది. మీరు అటాచ్ చేసిన తర్వాత ఇన్స్టెన్స్ కి
అవైలబుల్ లోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో రీఫ్రెష్ చేస్తా, అవైలబుల్ లోకి వెళ్తుందా లేదా చూస్తా. ఓకే, అవైలబుల్ లోకి వెళ్ళింది. అండ్ యాక్షన్స్ తర్వాత అటాచ్ వాల్యూమ్ టు ది ఇన్స్టెన్స్. ఏ ఇన్స్టెన్స్ కి? సర్వీస్ అనే ఇన్స్టెన్స్ కి. ఓకే, సర్వీసే కదా తెలిసి, సర్వీస్ కే నేను కనెక్ట్ అయినా 161. ఓకే, ఓకే. ఎక్స్డిఎఫ్ అని ఉంది, కర్నల్ రీప్లేస్ చేస్తారు ఎక్స్విడిఎఫ్ కి. యూ నో నీడ్ టు వరీ. ఓకే, సమ్ నేమ్ విత్ సమ్ నేమ్ యూ కెన్ చెక్ LSBLK. ఓకే, ఇప్పుడు మీకు చూస్తే ఎక్స్విడిఎఫ్ అని వచ్చింది. నవ్ ఐ విల్ ట్రై టు డూ fdisk. ఓకే, /dev/xvdf. ఓకే, ఇది పార్టీషన్ చేద్దాం అనుకుంటున్నా, పర్మిషన్ డినైడ్ అంటుంది, sudo వేయచ్చు, బట్ ఐ విల్ ట్రై టు గో టు sudo su and like fdisk /dev/xvdf. okay, n for new partition, p. okay, 1 default plus 500 m అని ఇస్తా, w for saving. ఓకే, ఓకే ఫైన్. దాని తర్వాత ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తా, mkfs డాట్ అని ఇవ్వచ్చు ఆర్ -t ఫర్ టైప్ ext4 అండ్ /dev partition xvdf1. enter. okay, now file system has created. Now I'll try to mount it. First I'll try to create mkdir/new. okay, something. Now I'll try to mount hyphen. okay, what is the command? mount hyphen a అని ఇచ్చేయచ్చా? vim etcfs tab లో లేదు కాబట్టి you need to tell complete thing. okay, /dev/xvdf1 to /new mounted. now I'll try to create touch. ఎక్కడ /new అని చెప్పేసి ఫైల్ 1 to 100.txt. now ls/ okay, new all the files last found. now I'll try to umount /new. okay, unmount అయిపోయింది. then I'll try to do it once again, nothing files were. సో మళ్ళీ మనం విమ్ ఈటీసీఎఫ్ఎస్ ట్యాబ్ లో ఓకే విమ్ లేదు అని అంటది, నాకు తెలిసిందో లేదో. యా, యూ విల్ ట్రై టు హ్యావ్ యూయుఐడి ఆర్ ఇక్కడ నార్మల్ ఇస్తాము, ఇది ఫైల్ సిస్టమ్ ఆటో ఎఫ్ఎస్ అని ఇచ్చేసేయచ్చు. ఓకే, చెక్ సీక్వెన్స్ డంప్. ఓకే, సో ఆన్ రఫ్ నోట్ యూ కెన్ టెల్ లైక్ దిస్. ఐ యూస్ టు డైరెక్ట్లీ అంటే డిస్క్ స్పేస్ వచ్చినప్పుడు నేను ఇట్లా చెక్ చేస్తుండే, డిస్క్ మేనేజ్మెంట్ చేస్తుండే, ఎల్విఎం పివి ఇవన్నీ కూడా చేస్తుండే. ఓకే, ఇట్లాంటివన్నీ చెప్పచ్చు అనమాట. ఓకే, ఇఫ్ యూ డోంట్ నో ఎల్విఎం అండ్ థింగ్స్, పివి అండ్ హౌ టు డూ ఆల్ ఆఫ్ ది థింగ్స్, టెల్ మీ, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. బట్ నాట్ రైట్ నౌ. ఐ విల్ ట్రై టు ఎల్విఎం ఎట్లా చేస్తాము ఏంది అనేది క్లియర్ గా మనం చూద్దాము. సో సేమ్ చిన్న చిన్న కమాండ్స్ ఉంటాయి, పివి అని, విజే క్రియేట్ అని. ఓకే, ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. ఓకే, అండ్ వీ విల్ ట్రై టు హ్యావ్ లైక్ ప్రాసెస్ మేనేజ్మెంట్ చేస్తుండే, కిల్ చేస్తుండే. అంటే మీరు డైరెక్ట్ కిల్ చేస్తుండేనా ప్రొడక్షన్ సర్వర్ అయితే అని అడుగుతారు. ఓకే, నో, వీ యూస్ టు టేక్ ది అప్రూవల్ అండ్ డూ ఇట్ అని చెప్పేసి. ఓకే, ఫస్ట్ మీరు ఎట్లా చేస్తారు సిపియు ప్రాసెస్ మేనేజ్మెంట్? ఓకే, మీకు నార్మల్గా ఏం చెప్పినా ఫస్ట్ సిపియు ఒకవేళ ఎక్కువ అయినప్పుడు మీరు ఏం చేస్తారు, జాంబీ ప్రాసెస్ అంటే ఏంటివి అంటే ఆల్రెడీ రిసోర్సెస్ అవి కన్జ్యూమ్ చేసుకుంటాయి కానీ అక్కడ రిలీజ్ చేయవు అనమాట. మీ సిపియు మీ సిపియు నుండి ఎల్లుండవు అనమాట ఆ ప్రాసెస్. దాన్ని మనము అంటే అవి ఆల్రెడీ చనిపోయి ఉంటాయి, ఎందుకంటే అది పేరెంట్ ప్రాసెస్ చనిపోయి ఉంటది కాబట్టి. అప్పుడు మీరు ఏం చేస్తారు, ps-ef అండ్ grep defunct అని కొడతారు. ఓకే, అప్పుడు మీకు జాంబీ ప్రాసెస్లు అన్నీ వస్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు, kill -9 అని కొట్టేసి ఈ ప్రాసెస్ ఐడి ఇస్తారు. ఓకే,
ఈ ప్రాసెస్ ఓకే, ఇదేనా, ఇది కాపీ అయింది. ఓకే ఓకే, నో సచ్ ప్రాసెస్ ఉంటుంది. సో బట్ యా, మీరు రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు వస్తాయన్నమాట, కిల్డ్ అని అంటుంది. ఓకే, ఇవి కిల్ చేసేస్తాం మనం. దీనివల్ల పెద్ద ఫైదా ఏముండదు అనమాట, రిసోర్సెస్ రిలీజ్ అవుతాయి. సో సంథింగ్ సిపియుకి ఆటోమేటిక్ గా మీకు ఈ రిసోర్సెస్ కన్జ్యూమ్ చేసుకుంటాయి అన్నెసెసరీ. సో దానివల్ల మీ ప్రాసెస్లు స్లో అవ్వడం ఇట్లాంటివి. సో వీ యూస్ టు డూ సమ్ ఆఫ్ ది ప్రాసెస్ మేనేజ్మెంట్, ప్యాచింగ్, ఓకే, ఇట్లాంటివన్నీ తెలుస్తాయి. ఆర్పిఎంస్, రెపోస్ ఫ్రీజింగ్. ఓకే, రెపో అంటే ప్యాచింగ్స్ వస్తాయి అన్నమాట. అంటే ఆన్ ప్రెమ్ లో వర్క్ చేస్తే అంటున్నా, మీరు క్లౌడ్ అని చెప్పొచ్చు. సో సంథింగ్ RHEL 9 లో వర్క్ చేస్తున్నారు అని అనుకుంటే, క్యాట్ ఈటీసీ రెడ్ హ్యాట్ రిలీజ్ ఆర్ ఓఎస్ రిలీజ్ అని కొడితే మీకు వర్షన్ వస్తుంది 9 అని. క్యాట్ ఈటీసీ లోపల మీకు రెడ్ హ్యాట్ రిలీజ్ అని కొట్టిర్రు అనుకో, ఇది రెడ్ హ్యాట్ కాదా, ఇది అమెజాన్ ఇది. ఓకే ఓకే ఓకే, యాక్చువల్గా ఇది ఏంటంటే, మీరు రెడ్ హ్యాట్ 9 ఇవన్నీ అనుకో, కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ 9 అని అంటే లైనెక్స్ లో రెడ్ హ్యాట్ అని, సూజీ అని, ఇట్లా 9లు అనుకో, 9, 9.1 ఇవన్నీ మైనర్ రిలీజెస్ అంటారు. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మీరు ఏమవుతుంది అంటే, 9 9.1 కి అప్గ్రేడ్ అయిపోతుంది అనమాట. ఓకే, అప్పుడు మీకు ఏమైతుంది అంటే, ప్రొడక్షన్ సర్వర్ లా ఒకవేళ ప్రాడ్ సర్వర్ అనుకో, మీకు ఇష్యూస్ వస్తాయి, అప్లికేషన్ కంపాటబిలిటీ అవి ఇవి అంటారు అనమాట. ఓకే, అది వర్క్ అవ్వదు అనమాట. మనం తర్వాత చూద్దాం, రెపోస్ ఫ్రీజింగ్ అంటే ఎట్లా చేస్తారు, ఓకే, దాని కమాండ్స్ ఏంది, అవి మీరు ఆర్పిఎంస్ అవి తర్వాత. బట్ యాజ్ ఆఫ్ నౌ వీ యూస్ టు వర్క్ ఆన్ క్లౌడ్ అని చెప్పేసి అండి. క్లౌడ్ మీద వర్క్ చేస్తుండే. ఓకే, క్లౌడ్ మీద వర్క్ చేస్తుండే. ఇన్‌స్టాలేషన్ పార్ట్, ఏ ఇన్‌స్టాలేషన్ ఇచ్చినా సరే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫానా గాని, ఏది ఇచ్చినా కాఫ్కా, కుకోపర్, డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ వి యూస్ టు ఇన్‌స్టాల్. లైక్ ఏది ఇచ్చినా జెన్కిన్స్, మావెన్, సోనార్‌కి ఐయామ్ వెరీ గుడ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్‌స్టాలేషన్ పార్ట్ అని చెప్పొచ్చు. మీకేం చెప్పినా సెర్చ్ అని ఫస్ట్ సెర్చ్ చేస్తారు. దాని తర్వాత జెన్కిన్స్ అని కొడితే జెన్కిన్స్ ఉందా లేదా మీకు కనిపిస్తది. లేదు అనంటే మీరెక్కడ అప్‌డేట్ జేస్తారు ఈ రెపోని. ఓకే. ఓకే. లైక్ క్యాట్ మీరు సీడీ జనరల్‌గా ఈటీసీ m.repo.d లోపల ఒక ఎక్స్‌టెన్షన్ ఇచ్చేసి ఎల్ఎస్ క్యాట్ అని ఒక ఫైల్ క్రియేట్ జేస్తారు. ఎల్ఎస్ అనంటే ఇప్పుడు డాట్ రెపోతోని ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. సో ఈ రెపోతోని లైక్ జెన్కిన్స్ డాట్ రెపో అని చెప్పేసి నెట్‌లోకెంచి తీసుకొని ఆ ఆర్‌పిఎంని ఈడ పెట్టేస్తారన్నమాట. ఏంది జీపీజీ అవన్నీ పెట్టేసి ఇన్‌స్టాల్ చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ జావా అని కొడితే వస్తది మీరు చూస్తే. అప్పుడు మీరు ఏది కావాలంటే అది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రెప్ ఆర్ లెస్ అని ఇస్తా. లెస్, ఓకే, జేడీకేనే సెర్చ్ చేస్తా. ఎందుకొచ్చింది మస్తుంటాయి మళ్ళా. జావా డెవలప్‌మెంట్ కిట్ కావాలని తర్వాత ఇయ్యాలి గదా! ఎన్నొచ్చేసినాయంటే ఒకేసారి. ఒకేసారి ఏం రాలేదు మళ్ళీ. ఓకే. ఇదేంది కన్వేయట్లే అసలు. జేడీకే అంటే రావట్లే ఏంటి అసలు? ఏం లేవా జేడీకేతోని? ఓకే, ఇవి మీరు కాపీ చేసుకొని డౌన్లోడ్ చేస్తారనమాట. ఇవి ఇన్‌స్టాలేషన్ పార్ట్ ఐయామ్ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీరు ఇది కాపీ చేసుకొని పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇన్‌స్టాల్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇన్‌స్టాల్ జావా, అదే ఈ పైన కాపీ చేసిన కదా. అమ్మ జేడీకే అని కాకుండా వామ్మో జావా అని సెర్చ్ చేస్తా. కొంచెం అందంగా ఉంది, పర్లేదులే. See?
ఇట్లా ఇన్స్టలేషన్ కి మేము ఏమైనా సరే ఇన్స్టాల్ చేస్తుండే, అండ్ దీని తర్వాత గిట్, ఓకే, గిట్ మీద వర్క్ చేస్తుండే, గిట్ మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ మీద వర్క్ చేస్తుండే, బ్రాంచింగ్ స్ట్రాటజీస్ చెప్పమంటారు. ఓకే, మీరు గిట్ క్లాసెస్ అయిపోయినాయి కదా, గిట్ మీరు చూడండి క్లియర్ గా, గిట్ స్క్వాష్ అంటే ఏంటిది, స్టాష్ అంటే ఏంటిది, పాప్. సో ఓకే, హెడ్ అంటే లైక్ కెన్ యూ టెల్ వాట్ ఆర్ ఆల్ ది ఆర్ ఐ ఆడిబుల్ గైస్? Yes, sir. No. ఒకసారి గిట్ గిట్ స్టేజెస్ చెప్పావా సురేష్? మౌనిక, ఇక మీరు చెప్పాలి, చెప్తేనే కొద్ది గొప్ప ఫైదా ఉంటది. గట్టి చెప్పండి, మీరు ఏం కాదు, తప్పైనా కరెక్ట్ అయినా ఏం ప్రాబ్లం లేదు, మీరు ఒకసారి చెప్పండి. గిట్లా ఏం ఏం చేస్తారు ఫస్ట్, ఎట్లా చేస్తారు? నా వాయిస్ వినిపిస్తుంది? చెప్పు చెప్పు. git యాడ్, ఓకే, git commit, ఆ, git pull. ఓకే, ఫస్ట్ నా దగ్గర ఒక ఫైల్ ఉంది, నేను రిమోట్ రిపాజిటరీకి పుష్ చేయాలి, ఎట్లా చేస్తా? First we need to add the file. డైరెక్ట్ గిట్ యాడ్ చేస్తే అయిపోతుందా? దానికి ముందు ఇనిషియలైజ్ చేయాలి కదా. యా, ఇనిషియలైజ్ చేయాలి లోకల్ రెపో నుంచి. ఫస్ట్ ఏమేం స్టేజెస్ ఉంటాయి గిట్లా? ఎక్కడెక్కడ నుండి, లోకల్ నుండి ఎక్కడికి మూవ్ అవుతుంది? లోకల్ నుంచి స్టేజింగ్ ఏరియాకి. స్టేజింగ్ నుండి ఎక్కడికి మూవ్ అవుతుంది? స్టేజింగ్ నుంచి రిమోట్ రెపో. ఓకే, లోకల్ నుండి స్టేజింగ్ కి మూవ్ అవ్వాలంటే ఏమేం కమాండ్ ఇస్తాము? ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాము, ఇనిషియలైజ్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేస్తాము? గిట్ ఇనిట్. ఓకే, దాని తర్వాత మళ్ళా యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకుంటే ఎడికి పోతుంది? స్టే స్టేజింగ్ కి పోతుంది, అన్ట్రాక్డ్ నుండి ట్రాక్డ్ అవుతుంది అనమాట. అంటే దానికి ఒక వర్షన్ వస్తుంది, అంటే అది గుర్తు పెట్టుకుంటుంది అనమాట నెక్స్ట్ టైం నుండి, అంటే ఒక సిరీస్ సీక్వెన్స్ లెక్క, ప్రతి దానికి ఒక కమిట్ ఐడి వస్తుంది. దాని తర్వాత స్టేజింగ్ నుంచి ఏడకపోతుంది? Local repository. స్టేజింగ్ నుంచి రిమోట్ రెపో. అంటే గిట్ యాడ్ వెళ్ళిన తర్వాత మనం తర్వాత ఏం కమాండ్ యూజ్ చేస్తాము? గిట్ కమిట్ చేస్తాం, గిట్ కమిట్. గిట్ కమిట్ చేయడం వల్ల గిట్ కమిట్ ఎందుకు కొట్టాలి? గిట్ కమిట్ ఎందుకు కొట్టాలి సూర్య? ఏం కాదు, తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. గిట్ గిట్ యాడ్ ఎందుకు కొట్టాలి, గిట్ కమిట్ ఎందుకు కొట్టాలి, అవన్నీ కొట్టాలా? కొట్టకపోతే ఏమవుతుంది? ఎట్లయినా అడగచ్చు కదా ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఇది ఉందన్నమాట, 3 ఏరియాలు ఉంటాయని చెప్పారు, బాగానే ఉంది, ఆడి వరకు కథ బాగానే ఉంది, కానీ కథ అక్కడే సమాప్తం కాలే కదా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ అనుకుందాము, నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఇట్లా 3 ఉంటాయి అన్నమాట, 3 ఉంటాయి. ఇది లోకల్ అని అనుకుంటే ఈడకెంచి ఈడకి ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాము, తర్వాత ఈడకెంచి ఈడకి తెప్పిస్తాం, అంటే ట్రాక్డ్ కెంచి అన్ట్రాక్డ్ అయితే అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక సిరీస్ రివిజన్ లెక్క ట్రాక్ ఉంటది అన్నమాట, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చేసేసారు అని గుర్తుపెట్టుకుంటది, రైట్? దాని తర్వాత ఈడకెంచి ఈడకి పంపిస్తాం. ఓకే, ఇప్పుడు యాడ్ చేసినప్పుడు ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం, తర్వాత యాడ్ చేస్తాం. గిట్ కమిట్ అని కొట్టినప్పుడు ఏమైతుంది తెలుసా? స్టేజింగ్ ఏరియాలో అది కమిట్ అయింది. గిట్ కమిట్ అని కొడితే ఏడకపోతుంది? స్టేజింగ్ ఏరియా. మీ అంటే ఒక ట్రాక్ గిట్ కమిట్ అని కొడితే మీకు ఒక ఫైల్ ఉంటది మీ దాంట్లో, ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఒక
ఓకే. మీ దాంట్లో లోకల్‌లా ఓకే. మీరు గిట్ కమిట్ అని కొట్టిన తర్వాత సో లెట్ మీ యాడ్ ఓకే. ఐ విల్ ట్రై టు షో యూ సీడీ టెంప్ అని కొడతా. ఓకే. ఇక్కడ మీరు కాన్ఫిగర్ కూడా చేసుకుంటారన్నమాట. ఫస్టే కాన్ఫిగర్ చేస్తారు. గిట్ కాన్ఫిగర్ అని ఇట్లాంటి యూజర్ Yeah. నేమ్ అని అవి మీరు చూడండి. అది ఒక్కసారి కాన్ఫిగర్ చేస్తే అయిపోతది. కమిట్ అని కొడితే డాట్ గిట్ ఫోల్డర్ అని ఉంటది. ఇక్కడ మీకు ఇనిషియలైజ్ చేసినప్పుడు ఫోల్డర్ అని వస్తదన్నమాట. అందులోకి వెళ్తదన్నమాట. ఓకే. కమిట్ కొట్టినప్పుడు హిస్టరీ కోసము ఓకే. మీరు డాట్ కమిట్ అని మీరు లైక్ మీరు యాడ్ అని కొట్టండి. యాడ్ కొట్టిన తర్వాత అన్‌ట్రాక్డ్‌కెంచి ట్రాక్డ్‌కెళ్తది. కమిట్ అని అంటే నేను జనరల్‌గా నార్మల్‌గా అడుగుతున్నా. కమిట్ అని కొట్టిన తర్వాత డాట్ గిట్ ఫోల్డర్‌లోకి పోతది. దాని తర్వాత గిట్ పుష్ అని కొట్టగానే ఏమైతదంటే సీదా రిపాజిటరీలోకి పోతదన్నమాట. రిమోట్ రిపాజిటరీలోకి పోతది. ఈడకి ఈడకి. ఓకేనా? Okay, sir. అర్థమైందా? Okay, sir. ఓకే. సో గిట్ క్లోన్ అని ఫస్ట్ టైం మాత్రం చేస్తాము. ఇట్లా మీరు ఇంకా చిన్న చిన్నవి చూడండి బ్రాంచెస్ ఇగ ఇట్లా టాస్క్‌లు ఉన్నాయి కదా! లెట్ మీ షేర్. ఓకే. టాస్క్‌లు ఏవేవైతే ఇచ్చిర్రో అవన్నీ చేసిర్రు కదా మీరు? టాస్క్‌లు చేసిర్రా మీరందరూ? సురేష్? అన్న ఆ! టాస్క్‌లు చేసిర్రా? లేదన్న. ఎందుకట్లా? ఎందుకట్లా? మౌనిక మీరు చేసిర్రా టాస్క్‌లు? No, sir. చేసిర్రా? చేయలేదు. ఎందుకట్లా? ఇవన్నీ చేయమని చెప్పినా కదా మీకు? ఇవన్నీ టాస్క్‌లు ఉన్నాయి కదా! మీకు షేర్ చేసిన. ఇవన్నీ ఇంకా బుడ్డవే ఇవన్నీ. ఓకే. ఈడేమంటారు క్రియేట్ ఎ డెమో క్రియేట్ ఎ ఫైల్ demo.java which prints hello world. Create 2 branches out of master, feature 1 and feature 2. Make the changes in feature 1 branches in the same line of code. Commit the code in the first. సో ఇది మీరు చదివిర్రా అసలు? చేయడం పక్కన పెట్టుర్రి. ఇవన్నీ చదివిర్రా ఒకసారి? డూ ఏ సాఫ్ట్ రీసెట్ టు ఫస్ట్ కమిట్. మీరు అసైన్‌మెంట్ చేయకపోతే రేపు చేయండి. ఒకసారి చూసి. ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగండి. ఓకే. సో యాహ్! బట్ ఆన్ రఫ్ నోట్ we'll try to discuss the roles and responsibilities again. సో అట్లా మేము మర్జ్ కాన్‌ఫ్లిక్ట్స్ రిసాల్వ్ చేస్తుండే. ఓకే. లైక్ వాటెవర్ మర్జ్ కాన్‌ఫ్లిక్ట్స్ వి యూజ్డ్ టు గెట్. ఓకే. మర్జ్ కాన్‌ఫ్లిక్ట్స్ ఎందుకొస్తాయి? ఏమొస్తాయి? మర్జ్ కాన్‌ఫ్లిక్ట్స్ అంటే ఏందో మీరు చూడండి. ఓకే. మీరు చూసి నాకు చెప్పండి. ఎందుకంటే నాకు రాదన్నమాట. మర్చిపోయాను. ముందొస్తుండే. రైట్. ఇట్లా మళ్ళా యాన్సిబుల్ ద్వారా ప్లే బుక్స్ రాస్తుండే. ఆల్రెడీ ప్లే బుక్స్ ఉన్నాయి. బట్ వి యూజ్డ్ టు రైట్ సమ్ ఆఫ్ ది ప్లే బుక్స్ ఆన్ అన్ ఆటోమేషన్ ఫర్ ద ఆటోమేషన్ థింగ్. Okay. And like we used to write some of the automation playbooks for installing all of the things. ఇట్లా మీకు డిఫరెంట్ థింగ్స్ అసైన్‌మెంట్స్‌లో మీకు మస్తు ఇచ్చిన. మొన్న చెప్పిన అసైన్‌మెంట్స్ చెప్పిన చేసిర్రా ఆటోమేటిక్‌గా సురేష్? అడిగినా సరే చేయలేదులే అంటారులే. అంతేనా? చేసిర్రా? నా గెస్ తప్పా? మీ గెస్ తప్పు అని చెప్పాలి. యాహ్! నేను లైక్ వేరే హెడ్‌సెట్ పెట్టిన, మైక్ పెట్టినా అందుకే ఇనిపియట్లే. యాహ్! సురేష్ చేసిర్రా సురేష్? ఆన్సిబుల్ ప్లే బుక్ రాసి, ఇన్‌స్టాలేషన్ చేసి, S3లకెంచి వార్ ఫైల్ తీసుకొనొచ్చి అన్ని అప్లికేషన్ సర్వర్‌లో డిప్లాయ్ అవ్వాలి అని చెప్పిన. టెరాఫార్మ్ మాడ్యూల్స్ ద్వారా ఈజీ టు ఇన్‌స్టాన్స్‌లు రావాలి అని చెప్పిన. ఇనిపిస్తుందా నా వాయిస్? Yeah, sir. అంటే సైలెంట్ ఉన్నారంటే చేయలే అనలే గాని. రైట్. మళ్ళీ మీరు ట్రై చేయండి. నేను చెప్తా. ఓకే. ఆన్సిబుల్ ప్లే బుక్స్ రాస్తుండే, టెరాఫార్మ్ వాడుతుండే. ఓకే. ఐ యూజ్డ్ టు కస్టమైజ్ అని చెప్పుండే. మొత్తం మీరు రాకపోయినా ఆల్రెడీ స్క్రిప్ట్స్ వేర్ దేర్.
we used to customize as per the demand. Jenkins ఫైల్ రాస్తుండే, జెన్కిన్స్ ఏం రాసినావు, ఏమేమి ఉంటాయి, ఫ్రీ స్టైల్ రాయకపోతుండే, డిక్లరేటివ్ పైప్ లైన్స్ రాస్తుండే. డిక్లరేటివ్ కి స్క్రిప్టెడ్ కి డిఫరెన్స్ ఏంది అని అంటారు, మీరు లైట్ గా చెప్పాల. డోంట్ నో వై. ఓకే, సో అట్లా మేము ఇంకా షెల్ స్క్రిప్ట్స్ రాస్తుండే ఇన్ ఆర్డర్ టు ఆటోమేట్ మెనీ ఆఫ్ ది థింగ్స్. అండ్ ఐ యూస్ టు రైట్ ఆన్సిబుల్ ప్లే బుక్స్, డాకర్ ఫైల్స్ రాస్తుండే. ఓకే, మల్టీ స్టేజ్ డాకర్ పైప్ లైన్ అండ్ రెడ్యూసింగ్ నెంబర్ ఆఫ్ instructions because each read write instruction will create an extra bandwidth of the image which consumes much resources, which will increase the like resource consumption, and ultimately we need to increase the mission size in the background. Okay, and all of this which again incurs cost to the particular organization in that project. Okay, so Docker works on an isolated node using it works on a unified structure layer format using some C groups and namespaces and process IDs, traditional Linux concepts. అంటే డాకర్ మీరు నేర్చుకుంటే చెప్పొచ్చు ఇవన్నీ, యాజ్ ఇట్ ఈస్ సింపుల్. ఓకే, అండ్ వీ యూస్ టు రైట్ బేర్ మినిమం లైక్ డాకర్ ఫైల్స్. మాన్యువల్ గా మీరు కంపైల్ చేయండి, దాని తర్వాత డాకర్ ఫైల్ రాయండి. డాకర్ ఫైల్ రాసి ఈసీఆర్ కి పుష్ చేయండి. గిట్ లేటెస్ట్ హెడ్ కమిట్ షుడ్ బి పాయింటెడ్ యాజ్ అన్ like tag, and that tag should be added with your ECR name. Prior ECR name is something, ECR అని చెప్పేసి లైక్ ఇట్లా రాసేసి, అండ్ లైక్ రోల్స్ అండ్ మీరు చెప్పొచ్చు కస్టమైజింగ్ సమ్ ఆఫ్ ది జెన్కిన్స్ ఫైల్స్, రైటింగ్ సమ్ ఆఫ్ ది డాకర్ ఫైల్స్, ఇన్వాల్వింగ్ బ్యాక్ టు బ్యాక్ విత్ ది with meetings with the developers. Okay, participating in the sprints and scrum calls. Sprints అంటారు, స్క్రమ్స్ అంటారు. స్క్రమ్ కాల్ అంటే మనం నిన్న ఏం చేసినాము, ఇవాళ ఏం చేస్తున్నాము, రేపు ఏం చేస్తాం అని చెప్పాలన్నమాట. ఒక 5 నిమిషాలు సరదాగా మాట్లాడుకోవడం అనమాట, ముచ్చట. ఓకే, ఆంటీ వాళ్ళు బయట, అమ్మమ్మ వాళ్ళు ఎట్లా ఇంట్లో ఏం జరిగింది అని సమాచారం తీసుకుంటారు కదా, కచేరీ చేస్తారు కదా కూర్చొని, అట్లా సరదాగా ఒక అర్ధగంట పెట్టుకుంటారు అనమాట. ఇవాళని అంటే లంచ్ స్క్రమ్ కాల్ అంటారు దాన్ని. ఓకే, అది జనరల్ గా ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు, ఆఫీస్ బట్టి. స్ప్రింట్స్ ఉంటాయి, స్క్రమ్స్ ఉంటాయి అనమాట. స్క్రమ్స్, స్ప్రింట్స్ మీకు ఆల్రెడీ మస్తాలు చెప్పిన వేరే వాళ్ళకి కూడా, మీకు కూడా. బట్ ఇఫ్ యూ డోంట్ ట్రై టు రిమెంబర్, వన్స్ అగైన్ ఐ ట్రై టు టెల్. అంటే ఒక రిక్వైర్మెంట్ ని చిన్నగా డివైడ్ చేసేసి స్ప్రింట్స్, స్క్రమ్స్ అని ప్లాన్ చేసుకుంటాం అనమాట. పెద్ద ముచ్చటేం లేదు ఇందులో. ఓకే, స్ప్రింట్స్, స్క్రమ్. ఓకే, యూస్ టు like talk with the developers, and if they are getting any sort of issues, we used to sort out the things. Okay, and we used to alerts వస్తా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఒకటి. దీన్ని ఏమేమి రన్ చేస్తున్నావు, క్లోజ్ చేసేస్తా, సగం దరిద్రం అవుద్ది. ఓకే, ఫైన్. సో మనము ఇట్లా చేస్తుండే, అండ్ లైక్ అలర్ట్స్ వస్తుండే మాకు. అలర్ట్స్ అనేవి మేము మిటిగేట్ చేస్తుండే అలర్ట్స్. ఓకే, బాటిల్ నెక్ ఇష్యూస్ వస్తుండే అనమాట. అంటే లైక్ సర్వీస్ డౌన్ అని, ఇట్లాంటివి యూస్ టు హ్యావ్ సమ్ ఇష్యూస్ అని చెప్పేసి. ఓకే, అంటే ఆ మానిటరింగ్ చేస్తుండే, యూఆర్ఎల్ మానిటరింగ్, ఇట్లాంటివన్నీ చేస్తుండే పేజర్ డ్యూటీతో. పేజర్ డ్యూటీ అంటే ఏంటిదంటే, మీకు ఆటోమేటిక్ గా మొబైల్ కి అలర్ట్ వస్తుంది. మీరు చూస్తే ఈడ పేజర్ డ్యూటీ అని కొట్టిర్రు అనుకో, ఓకే, ఇన్సిడెంట్ మేనేజ్ మీకు ఫోన్ కి అలర్ట్ వస్తుంది. ఓకే, ఫోన్ కి అలర్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, రైట్ క్రిటికల్ ఇష్యూ ఉంది బాబు, చూసుకో బిడ్డ, సిపి ఎక్కువైంది, జర తగ్గిచ్చేస్తే మంచిది అని చెప్పేసి ఇట్లాంటి అలర్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఏం చేయాలి, సీదా సర్వర్లకు లాగిన్ అయ్యి ఆ ఇష్యూ ఏంటిది అని చూసేసి, మేము ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తుండే అని చెప్పాలి. అలర్ట్స్ వస్తున్నాయి, మేము దీనికి మెయిన్గా అలర్ట్కి లైక్ మేము రూల్స్ కాన్ఫిగర్ చేసినాం ప్రామిథియస్ గ్రఫానాలా, ప్రామిథియస్ అండ్ గ్రఫానా. ఓకే, అవ్వకపోతే లైక్ మీకు రాకపోతే నేర్చుకోండి. ఓకే, సో దీంట్లో మనకి prometheus.yaml అని, ఓకే, ఇట్లాంటి ఫైల్స్ ఉంటాయి. సో నేను చూపిస్తా ఒక్కసారి. ప్రామిథియస్ ఉందా, cd, ఓకే, cd/etc
కాదు, ఎం ఇన్స్టాల్ ప్రామిథియస్ అని కొడితే అవుతుందా? ప్రామిథియస్ ఉందా ఫస్ట్? ఎల్ఎస్ అని కొడతా. ఓకే, ప్రామిథియస్ ఎల్ఎస్ సిడి ఆప్ట్ అని కొలుతా. ఆప్ లోపలికి వెళ్ళి ప్రామిథియస్ దీంట్లో లేదు. ఓకే, దీంట్లోకి వెళ్తా. ls/temp ప్రామిథియస్ ఉంది. సిడి ప్రామిథియస్. ఓకే, cd/temp ప్రామిథియస్ ls. ఓకే ఓకే, ఇక్కడ వద్దులే కానీ క్యాట్ prometheus.yaml అని. ఓకే, రూల్స్ ఉంటాయి అన్నమాట. నేను రన్ చేసిన. ఓకే, ఇట్లా మనము నేను తర్వాత చెప్తా ఈ రూల్స్ ని ఎట్లా కాన్ఫిగర్ చేస్తాము ఏంటిది అని. ఓకే ఓకే, దీంట్లో 3 మెయిన్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఆ ఫైల్స్ ఏంటివో మీరు రేపు చూసి చెప్పండి. ప్రామిథియస్ లో అలర్ట్స్ వస్తాయి. ప్రామిథియస్ యాజ్ అన్ ఇన్పుట్ గా మనం గ్రఫానాకి ఇస్తాం డాష్ బోర్డ్స్ చూడడానికి. ఓకే, సో వీ యూస్ టు వర్క్ విత్ అన్ అలర్ట్స్ ఇఫ్ ఎనీ సర్వీస్ ఇస్ డౌన్. సర్వీస్ డౌన్ అయింది అని అంటే అప్లికేషన్ డౌన్ టైం వచ్చినట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ ప్రామిథియస్ స్టేటస్ అని కొడితే సిస్టమ్ డిగా కాన్ఫిగర్ చేయలే చిచ్చా చక్కగా చూసుకోవాలి. సిస్టమ్ డి లెక్కలేదు. సిస్టమ్ డి ఫైల్స్ కావాలంటే సిడి ఈటీసీ. ఓకే, సిస్టమ్. ఓకే, సిస్టమ్ డి సిస్టమ్. ఓకే, దాని తర్వాత ఈడ సిస్టమ్ డి ఫైల్స్ ఉంటాయి అన్నమాట. సో మనం దీన్ని రన్ చేస్తే సిస్టమ్ డీలకి రన్ అవ్వచ్చు. ఇవి మాత్రమే సర్వీస్ నేమ్ ఆర్ సిస్టమ్ సిటిఎల్ అండ్ ఇట్లాంటివి ఇస్తేనే రన్ అవుతాయి. సర్వీస్ నేమ్ స్టార్ట్, రీస్టార్ట్, రీలోడ్. ఓకే, లేకపోతే మనం ఒక కొత్త ఫైల్ ని క్రియేట్ చేసేసి పెట్టాలన్నమాట. ఓకే, ప్రామిథియస్ సిస్టమ్ డి ఫైల్, ప్రామిథియస్ మేకింగ్ యాజ్ ఏ సిస్టమ్ డి అని అంటే జనరల్ గా మనం ప్రతిసారి ఈడ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఓకే, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈడ పోయి cd/ఆప్ట్లా ప్రామిథియస్ లో పోయి ఆప్ లోపల లేదా టెంప్ లోపల ఉందా ప్రామిథియస్. ఓకే, దీంట్లో ./ప్రామిథియస్ అని రన్ చేస్తే తప్ప రన్ చేసినప్పుడల్లా మాత్రమే రన్ అవుతుంటది ప్రామిథియస్. ఓకే, నో ఫైల్ అంటుంది ఏంటిది అది? ఓకే ఓకే, ఇప్పుడు రన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఐపీని తీసుకొని వచ్చి ఓకే, ఇప్పుడు ఈ ఐపీని తీసుకొని వచ్చి పేజ్ చేస్తే ఒకవేళ పోర్ట్ ఓపెన్ ఉంటే సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ ఉంటే ప్రామిథియస్ ఏ పోర్ట్ లో రన్ అవుతుంది? అయితే మిషన్ కి పోర్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఓపెన్ అయ్యి లేవు అనమాట. మిషన్ ఏదో నాకు తెలియదు. నాకు తెలిసి 9000 పోర్ట్ 9100 9090 సారీ. ఓకే, ఇప్పుడు ప్రామిథియస్. కానీ ఇప్పుడు నేను కంట్రోల్ సి ఇచ్చేస్తే ఆ స్క్రిప్ట్ ఇది ఏందని చెప్పిన స్క్రిప్ట్ అన్నమాట ఇది. ఓకే, ఇది స్క్రిప్ట్ అన్నమాట, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ లో రన్ చేస్తున్నప్పుడల్లా మాత్రమే రన్ అవుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ సి అని వచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ చేస్తే క్యాచీలు ఉంటే మీకు లోడ్ అవుతుంది, కానీ ఇన్కాగ్నిటోలో పోయి రన్ చేస్తే రన్ అవ్వదు. ఓకే, సో మనం ఇది సిస్టమ్ గా కాన్ఫిగర్ చేస్తాం. ఐ యూస్ టు మేక్ సమ్ ఆఫ్ ది సర్వీసెస్ యాజ్ అ సిస్టమ్ డి. అది కూడా మీరు చెప్పచ్చు. సర్వీస్ డౌన్ ఉంటే సర్వీస్ నేమ్ స్టార్ట్ అని కొట్టి అప్ చేయడము. అండ్ ఐ యూస్ టు రైట్ సమ్ ఆఫ్ ది కుబర్నెటీస్ మేనిఫెస్ట్ ఫైల్స్. ఓకే, ఐ యూస్ టు మెయింటైన్ లైక్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ జనరేట్ చేసి అటాచ్ చేస్తుండే. ఐ యూస్ టు కన్వర్ట్ లైక్
map some of the domain names as well. Okay, long time, like when there is on a sudden note we will be getting a requirement అంటే ఇప్పుడు ఇది మొత్తం ఏం చేయాలి అని అంటే ఈ పర్టికులర్ ఐపీని డొమైన్ నేమ్ తోని కొనుక్కొని డొమైన్ తోని ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. జనరల్ గా ఐపీ ఇస్తే రెస్పాన్స్ వస్తుంది కదా మీకు, కానీ ఈ ఐపీ ఇయ్యం మనం, డొమైన్ ఇస్తాం అన్నమాట. బాబు ఈ ఐపీతోని కొనుక్కో జరా మాకు బిజినెస్ అవుతుంది అంటే జనాలు వెళ్ళి పక్కకెళ్ళి ఆడుకో అని అంటారు. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఓకే మనం ఏం చేస్తామంటే ఈ ఐపీని తీసుకొచ్చి, అంటే మనం డొమైన్ కొనుక్కుంటాం, డొమైన్ గోడాడీలన్నా దేంట్లన్నా విక్స్ అని దేంట్లన్నా కొనుక్కున్న తర్వాత ఈ ఐపీని తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, ఈ డొమైన్కి ఇంటిగ్రేట్ చేస్తాం. మీరు డొమైన్ కొన్నప్పుడు మీకు వచ్చేవి ఏంటి అంటే NSSOA అని, ఓకే నేమ్ సర్వర్ అని, స్టేట్ ఆఫ్ అథారిటీ అని 2 వస్తాయి. దాని తర్వాత మీరు ఒక లైనెక్స్ మిషన్ తీసుకొని డిఎన్ఎస్ గా కాన్ఫిగర్ చేస్తారు. ఓకే ఓకే డిఎన్ఎస్ దేని మీద వర్క్ అవుతుంది, 53 మీద వర్క్ అవుతుంది పోర్ట్. ఓకే అండ్ రౌట్ 53 అని ఎందుకంటారు అంటే ఇందుకే, ఓకే ఈ 53 అనేది డిఎన్ఎస్ పోర్ట్ కాబట్టి ఇట్లా ఇచ్చిర్రు అనమాట పేరు. ఓకే సో ఈ డిఎన్ఎస్ మనము ఇది కాన్ఫిగర్ చేసుకోకపోయినా యాక్చువల్ గా మనం ఇట్లా చేయాలి. ఓకే కాన్ఫిగర్ డిఎన్ఎస్ ఆన్ రెడ్ హ్యాట్ 8 ఏదో ఒకటి ఇట్లా కొడితే డొమైన్ నేమ్ కించి ఐపీకి మారుతాయి అనమాట. resolve.conf అనేది మెయిన్ ఫైల్. ఓకే సో ఇట్లా మనం చేస్తే ఇట్లా వస్తుంది, కానీ అంతగానం అవసరం లేకుండా వాళ్ళు ఒక సర్వీస్ లెక్క రిలీజ్ చేసేసారు ఆటోమేటిక్. ఇవన్నీ తీసుకపోయి గోడాడీలకించి ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఉంది ఇక్కడ. ఓకే ఇది కూడా మీరు చేయండి, ఒక డిఎన్ఎస్ ఇది కూడా ఒక రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గా చెప్పండి. కాన్ఫిగరింగ్ SSL సర్టిఫికేట్ అంటే హెచ్టిటిపి నుండి HTTPS కి కన్వర్ట్ అవుతుంది. HTTP వర్క్స్ ఆన్ పోర్ట్ 80, HTTPS వర్క్స్ ఆన్ 443 అని అంటారు అనమాట. ఓకే సో ఇది సెక్యూరిటీ ఇస్తుంది అనమాట. ఓకే ఈ పర్టిక్యులర్ థింగ్స్ ఇది మొత్తం ఇది ఎట్లా మారుతుంది. అండ్ డొమైన్ నేమ్ అంటే ఐపీ ఇచ్చి ప్రామిథియస్ రావద్దు, సంథింగ్ maunika.com అని కొడితే ఓకే కేనా మౌనిక అనేది సిఏ కదా, కేనా మాట్లాడరేంది. కేనే సార్, కే. ఓకే నేను తప్పు రాసిన, స్పెల్లింగ్ తప్పు రావడం నాకు ఇష్టం కదా. రైట్ ఇప్పుడు మనం maunika.com అని కొడితే ప్రామిథియస్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ప్రామిథియస్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత అండ్ ఇది మొత్తం వెళ్ళి ఏం అవ్వాలి, HTTPS కి. ఓకే అండ్ ఐ యూస్ టు రైట్ కుబర్నెటిస్ మేనిఫెస్ట్ ఫైల్స్. ఓకే ఇట్లా నేను ఐ యూస్ టు రైట్ సమ్ ఆఫ్ ది డిప్లాయ్మెంట్ ఫైల్స్, ఐ యూస్ టు రైట్ హెల్మ్ చార్ట్స్ అని చెప్పకపోయినా సర్వీస్ ఫైల్స్, ఐ యూస్ టు రైట్ సమ్ ఆఫ్ ది డీమన్ సెట్స్, స్టేట్ఫుల్ సెట్స్, ఇట్లాంటివన్నీ రాస్తుండే. సో హౌ డు యూ అప్పుడు దాని తర్వాత యాక్చువల్ కథ స్టార్ట్ అవుతుంది. ఓకే మళ్ళీ మీరు AWS చెప్పచ్చు. ఐ యూస్ టు వర్క్ విత్ రెస్పెక్ట్ టు AWS విత్ కపుల్ ఆఫ్ సర్వీసెస్. AWS లో సర్వీసులు చెప్పండి మీరు. సర్వీసులు మీకు ఏమేమి వచ్చో చెప్పండి, నార్మల్ గా మీకు వచ్చిన వర్క్ చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. ఏవేవైతే వచ్చో అవి చెప్పండి. వామ్మో వాయిస్ వినిపిస్తుందా, అసలు వాయిస్ వినిపిస్తుందా? సూర్యప్రకాష్ యు ఆర్ నాట్ ఆడిబుల్. వినిపిస్తుంది సార్. మీకు ఏ సర్వీస్ లో వచ్చి చెప్పరు అంత మౌనవ్రతం చేస్తారా ఏంది అందరు? చెప్పండి, చెప్పాలి ఏం కాదు, వచ్చినా రాకపోయినా చెప్పండి. పిచ్చర్ మీరు ఈయన చెప్పకపోతే ఏం చెప్తారు? విపిసి రైట్ విపిసి ఇంకా రౌట్ 53. రౌట్ 53 ఇంకా
అంతేనా? మీరు ఇంకా కొన్ని సర్వీసులు చెప్పాలి. EC2 అది కూడా ఒక సర్వీసే కదా EC2. ఓకే EC2, EBS, ALB, ఆటో స్కేలింగ్, లాంచ్ కాన్ఫిగరేషన్ ఇంటిగ్రేట్ చేస్తుండే లోడ్ బ్యాలెన్సర్స్ తోని, ఆటో స్కేలింగ్ చేస్తుండే ఎలాస్టిక్ బీన్ స్టాక్ మీకు వస్తే, S3, EFS, IAM, లైక్ ఇంకా మైగ్రేషన్, SMS, 6R స్ట్రాటజీస్, RDS, రిలేషనల్ డేటాబేస్ అంటారు మనం. VPC అంటే నెట్వర్కింగ్ ఎనేబుల్ చేస్తుంది. క్లౌడ్ ఫ్రంట్, క్లౌడ్ ట్రైల్, రౌట్ 53, క్లౌడ్ వాచ్, AWS ఆర్గనైజేషన్, క్లౌడ్ ఫార్మేషన్. ఇప్పుడు మేము క్లౌడ్ ఫార్మేషన్ వాడతలేంలే, టెరాఫార్మ్ వాడుతున్నాం, కానీ నాకు ఐడియా ఉంది అని చెప్పచ్చు. ఓకే, క్లౌడ్ ట్రైల్, కాన్ఫిగ్, ఆప్స్ వర్క్, ఓకే, ట్రస్టెడ్ అడ్వైజర్, కంప్యూటర్ ఆప్టిమైజర్, గార్డ్ డ్యూటీ, సర్టిఫికేట్ మేనేజర్ అంటే SSL అని చెప్పిన దానికి, SNS సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అని అంటారు. నోటిఫికేషన్ ఇప్పుడు మేము వాడట్లే, క్లౌడ్ వాచ్ కూడా వాడట్లే మానిటరింగ్ కి. అంటే మనం క్లౌడ్ వాచ్ దేనికి యూజ్ చేస్తాము? క్లౌడ్ వాచ్ అనేది లాగ్స్ చెక్ చేసుకోవడానికి అనమాట. అన్ రఫ్ నోట్, క్లౌడ్ వాచ్ లా మనకి 2 ఉంటాయి అన్నమాట. ఏమేమి ఉంటాయంటే డిఫాల్ట్ మానిటరింగ్ ఉంటది, డీటెయిల్డ్ మానిటరింగ్ ఉంటది అనమాట. ఓకే, డిఫాల్ట్ మానిటరింగ్ ప్రతి 5 నిమిషాలకు జరుగుతుంది. డీటెయిల్డ్ మానిటరింగ్ ప్రతి 1 మినిట్ కి మనకి అనలైజింగ్ జరుగుతూ ఉంటది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే అది మనం పైసలు కట్టాలన్నమాట డీటెయిల్ మానిటరింగ్ కి. డీటెయిల్ మానిటరింగ్ ఫర్ మీరు కొడితే ఆఫ్ క్లౌడ్ వాచ్ అని కొట్టిర్రు అనుకో, ప్రతి 1 మినిట్ కి రన్ అవుతుంది. దానికి ఏజెంట్స్ డీటెయిల్ మానిటరింగ్ అంటే ప్రతి 1 మినిట్ కి టైం అని కొడితే నాకు తెలిసినది 5 మినిట్స్. ఓకే, అది బేసిక్ అన్నమాట. నాకు తెలిసి 1 మినిట్ ఎవ్రీ మినిట్ ఇఫ్ దేర్ ఇస్ డీటెయిల్ మానిటరింగ్ ఇస్ ఎనేబుల్డ్. అంటే ప్రతి నిమిషానికి చూస్తుంది అనమాట. కానీ మేము ఇప్పుడు క్లౌడ్ వాచ్ వాడతలేము అని చెప్పు, ఏం కాదు. కాస్ట్ ఎక్స్ప్లోరర్, ఓకే, ఇట్లాంటి కాస్ట్ ఎక్స్ప్లోరర్, ఆప్స్ వర్క్, ఇట్లాంటివి. ఆప్స్ వర్క్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇవన్నీ నేను చెప్పిన కదా, తగ్గించుకోవడానికి పైసలు. అంటే 2x ఇవన్నీ ఇప్పుడు ఎన్నో రాసిన కదా, 2x30 అని, అవి ఇవని. సో ఇట్లా తగ్గించుకోవడానికి వాడుతుండే అని చెప్పొచ్చు. ఓకే, అండ్ మీరు ఇంకా మస్తు లైక్ కుబర్నెటిస్ లో ఇంగ్రెస్, ఇఫ్ యు ఆర్ ఓకే, ఓకే, ఇట్లాంటివన్నీ కూడా చెప్పొచ్చు అనమాట. సో మీరు డైలీ ఆన్ ఏ బేసిక్ నోట్, మీకు అర్థమవుతుందా? నేను చెప్పింది అంతా అర్థమవుతుందా? IAM, S3, ఓకే, మీకు ఏ వస్తాయో అవి చెప్పేసేయండి, రాకపోయినా నేర్చుకొని చెప్పేసి. సురేష్, సూర్య, మీకు అర్థమవుతుందా? ఇక అర్థమవుతుందండి. అర్థమవుతుందంటే అర్థమవుతుందా? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా క్లియర్ గా చెప్పాలి. వచ్చినవి మాత్రమే చెప్పండి. ఓకే, ఏదో సరదాగా మీరు రెజ్యూమ్లో ఏమన్నా పెట్టుకోండి, మీరు అడిగే దాంట్లోకించే అడుగుతారు ఆన్సర్స్. అదే ఐ మీన్ ఆన్సర్స్ కాదు, క్వశ్చన్స్. ఓకే, మీకు ఎంత వరకు వస్తుంది, డైలీ ఇంప్రవైజేషన్ ఏంది, ఈడి వరకు వస్తుంది. సగం మంది జాయిన్ అవ్వాలి, పర్లేదు, జాయిన్ అయిన వరకు జాయిన్ అవ్వండి. డైలీ టాస్క్లు, అసైన్మెంట్లు. మీరు ఎందుకు అట్లా బాకీలు పెట్టేస్తారు? బామ్మ 5 దోశలు రాసుకో అన్నట్టు క్యాంటీన్ లో లెక్క టాస్క్లు, అసైన్మెంట్లు. అది లాస్ట్‌కి 10,000 అయితది అప్పు. దోశ, 2 దోశలు, 3 దోశలు కలిపి. ఏ రోజు ఇచ్చేసింది ఆ రోజు చేసేసేయండి. ఓ3 రేపు రా అన్నట్టు కాకుండా. నేను ఇది ఆహ్, మీరు క్లియర్‌గా ఒకటికి 2 సార్లు, 3 సార్లు క్లియర్‌గా రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇది ఇంతసేపు చెప్పొద్దు యాక్చువల్‌గా. ఆన్ ఎ క్లియర్ నోట్ 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్‌లో, వి యూజ్డ్ టు టాక్ విత్ డెవలపర్స్. We used to write the documentation. We are following SRE models like service level agreement, service level objectives, observability, reliability, high availability, fault tolerance, mean time reports, error budgets, toils, post-mortem reports. toils అంటాం SRE. SRE అనేది సైట్ రిలయబిలిటీ, అది గూగుల్ వాళ్ళు స్టార్ట్ చేసింది. ఓకే, సో ఇట్లాంటివన్నీ డాక్యుమెంటేషన్, వికీ పేజెస్ అని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకే,
మనము అంటే ఎవరన్నా ఏదైనా టాస్క్ స్టక్ అయిపోయి చాలా ట్రై చేస్తున్నా నెక్స్ట్ అంటే మనం ఏం చేస్తామంటే ఏదైనా టాస్క్ అయిపోయిన తర్వాత అది మొత్తం నీట్‌గా డాక్యుమెంట్ చేసి పెడతాం. అంటే కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినా సరే ఆ పర్టిక్యులర్‌గా అది చూసుకొని ఆటోమేటిక్‌గా వాళ్ళు చూసుకొని చేసుకుంటారనమాట. ఎక్కువ ఇన్ డీటెయిల్‌గా అవసరం లే మనకు. అంటే వాళ్ళు అది చూసుకుంటే స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఎళ్ళిపోయినా వాళ్ళకొచ్చేస్తదనమాట అవుట్‌పుట్. అంటే వాళ్ళు ఏదన్నా అంటే మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ కొత్త వాళ్ళు ఆర్&డి చేయనవసరం లేదు. దాని మీద అది ఎట్లా చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేషన్ చేస్తారు. జీసీపీలకెంచి ఏడబ్ల్యూఎస్‌లకి సర్వర్‌లు మొత్తం తీసుకొనొస్తారు. ఓకే. ఇది ఎట్లా జేయాలి? దీనికి ప్రీ రిక్విజిట్స్ ఏంది? ఏమేం జేయాలని డాక్యుమెంట్ జేస్తారనమాట. ఒకవేళ ఆ జీరా టికెట్ ఐడీ మీకిస్తే, జీరా టికెట్స్ ఉంటాయన్నమాట. ప్రతిరోజు టికెట్స్ ఇస్తా ఉంటారు మీకు. ఓకే. ఆ టికెట్స్ మీద మీరు వర్క్ జేయాలన్నమాట. డూయింగ్ మైనర్ డిప్లాయ్‌మెంట్స్, మేజర్ డిప్లాయ్‌మెంట్స్, అడ్రెసింగ్ బిల్డ్ ఫెయిల్యూర్స్, మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్, రైటింగ్ ఆటోమేషన్స్ టాస్క్ విత్ రెస్పెక్ట్ టు షెల్ స్క్రిప్ట్స్ అండ్ Ansible, installing the packages via Ansible or in an automated fashion as per the developer requirement, migrate or taking the volume backups, or I mean Linux machine backups which were running on AWS, mounting the things, consumption, mitigating the alerts, reducing CPUs and disk spaces of the machines, and further like connecting to the developers, addressing the things, and if any troubleshooting is required, we'll try to see connecting to several set of people whenever there is an issue with the meetings. సో ఇట్లాంటివన్నీ మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లెక్క చెప్పాలన్నమాట క్లియర్‌గా. దాని తర్వాత మీరు చెప్పిన తర్వాత ఇది ఎందుకు చెప్తున్నాము అని చెప్పేసి రాసేసుకోకండి. ఇవే బట్టి కొట్టేది చెప్పేది. 2 ఎంత అంటే బట్టి కొట్టి 4 అని చెప్పాలి. అది కూడా ఎందుకు 2 + 2 కలిపితే 4 కాబట్టి అట్లా చెప్తాం మనం. 2 అంటే 2 + 2 కలిపితే 6 అని. అవి మీరు బై హార్ట్ జేయాలి. బై హార్ట్‌తోని రిమెంబర్ పెట్టుకోవాలన్నమాట. కానీ ఇట్లాంటివి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఆగకుండా అంటే మీరు ఏమేమి జేషిర్రు? ఏం కథ? యూ కెన్ స్టార్ట్ యువర్ ఇంట్రడక్షన్ లైక్ యూ కెన్ గివ్ యువర్ క్రిస్ప్ ఇంట్రడక్షన్ ఇన్ ఎ వెరీ బ్రీఫ్ మేనర్. బ్రీఫ్ అంటే ఏంటిది తెలుసు గదా? బ్రీఫ్ అంటే ఏంటిది? ఓకే. సారీ. ఏంటిది సూర్య? సూర్య అసలు నీ వాయిసే వస్తలేదు. మౌనిక బ్రీఫ్ అంటే ఏంటిది? డెప్త్. డెప్త్ గాదు మౌనిక. బ్రీఫ్ అంటే చిన్నగా. ఓకే. ఓకే. సో, బ్రీఫ్ అంటే చిన్నగా చెప్పాలన్నమాట. డెప్త్ గాకుండా ఎలాబరేట్ అంటే పెద్దగా అన్నమాట. ఓకే. ఓకే. సో, షార్ట్ రైట్ అంటే 2 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి గదా! ఈ లైక్ ఇంటర్‌ల గాని ఏదనో 10థ్ ఇంటర్ స్కూలింగ్‌ల రైట్ ఎ బ్రీఫ్ ఆన్సర్ అని జెప్పేసి 2 మార్క్స్‌కుంటాయి. ఓకే. రైట్ ఎ డీటెయిల్డ్ ఆన్సర్. ఓకే. ఎలాబరేట్ ఆన్ ఆల్ ఆఫ్ థిస్ అంటే 4 మార్క్స్‌కిస్తాడు. 8 మార్క్స్, 12 మార్క్స్ ఇగ నాకంత గుర్తుకు లేవు ఏవేవి మార్క్సో. బట్ యాహ్! యువర్ ఇంట్రో షుడ్ బి క్రిస్ప్ అండ్ క్లియర్. ఓకే. వాటెవర్ యూ డూ మీకు ఏ దాని మీద వచ్చో దాని మీద ఏమేం జేషిర్రు? టాస్క్‌లు మొత్తం ఇన్ డీటెయిల్‌గా చెప్పుండు నాకు. రేపటి నుండి మొత్తం టాస్క్‌లు, అసైన్‌మెంట్‌లు ఏవేవైతే వస్తున్నాయో అవి మొత్తం మీరు కావాలంటే ఆ రోజు వండుకోకండి. టాస్క్ అయిపోయేంత వరకు పడుకోకండి. డైలీ ఈవినింగ్ 9-9:45 ఆర్ 10 వరకు ఇవే పెట్టుకుందాం. టాస్క్‌లు చూపిచ్చేసి మీరెళ్ళొచ్చు. సినిమాలకు గావాలంటే సినిమాలకెళ్ళొచ్చు. షికారుకి గావాలంటే షికారుకెళ్ళొచ్చు. జాబ్ అంటే డీసెంట్ జాబ్ వచ్చేంత వరకు గుడ్ ప్యాకేజ్. అర్థమైతుందా సురేష్? అర్థమైతుందన్న. రైట్. మీరు రివిజన్ జేయర్రి. ఓకే బ్రో. ఆ! ఓకే అన్న. ఓకే అంటారు. బానే ఉంటది ఇక్కడి వరకు. లాస్ట్‌లోనే పెద్ద పిడి పెడతారు అందరూ. అది చూడాలి కొంచెం మర్చిపోయినా. రివిజన్ జేయర్రి. సూర్యప్రకాష్ ఓకే. అర్థమైందా? అర్థమైంది బ్రో. గట్టిగా రివిజన్ జేయర్రి. అందరూ ఏ మన్ను తిన్న పాము లెక్క ఉండద్దు. హుషారుండాలి. ఇట్లా చెప్పంగానే రైట్ అనుకుంట ఎళ్ళిపోవాలి. అర్థమైందా? ఓకే బ్రో. రైట్. మళ్ళా వైండప్ చేస్తున్నా.
సేమ్ Okay. లింక్ మీరు లింక్ నేను షేర్ చేస్తా. జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవుతారు. పిచ్చ లైట్ తీసుకునే వాళ్ళు లైట్ తీసుకోమను. లైట్ రైట్ దెన్. Thanks guys, thanks for all of your time. I'll try to share this. You try to watch once again. And if you have any doubts, please do reach out to me. Okay, bro. Thank you. Good night. డౌట్స్ అంటే టెక్నికల్ డౌట్స్, అర్థమైందా? అర్థమైంది. అంటే కొంతమంది నార్మల్ గా మళ్ళా ఇట్లా చేస్తే ఎట్లా అది ఇది అని అంటారు అన్నమాట. మైండ్ లో పాలోళ్ళు రాలే ఇట్లాంటివి కాదు. ఫైన్ దెన్.